చదువుతున్నది శ్రీమద్ భాగవతం దశమ స్కందం అధ్యాయం 45 శ్లోకం 5. సర్వార్థ సంభవో దేహో జనితః పోషితో యతః నతయోర్యాతి నిర్వేషం పిత్రోర్మర్త్యం శతాయుషా. దేహముతోనే మనుజుడు సర్వార్థములను సాధించగలడు. తల్లిదండ్రులే అట్టి దేహమునకు జన్మనొసగి పోషణమును గుర్తురు కనుక 100 ఏళ్ళు పూర్తిగా సేవించినను మానవుడు తన తల్లిదండ్రుల రుణమును తీర్చుకొనజాలడు. హరే కృష్ణ. ఈరోజు అక్షయ తృతీయ. మీ అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు. అక్షయ ఏ కార్యం చేసినా కానీ మంచి జరుగుతుందన్నమాట. ఎన్నో శుభకార్యములు ఈరోజే ప్రారంభమైనాయి. సత్యయుగం ఈరోజే ప్రారంభమైందని చెప్తారు. తర్వాత మహాభారతం కూడా వ్యాసుల వారు అక్షయ తృతీయ రోజే ప్రారంభించారు. అన్నపూర్ణాదేవి అవతరించినటువంటి రోజు, గంగ భూమి మీద ఉద్భవించినటువంటి రోజు, తర్వాత పరశురాముడు అవతరించినటువంటి రోజు. ఈ యొక్క కర్ణాటకలో కొంకణ దేశం అని చెప్పి పరశురామ క్షేత్రం అని అది ఉద్భవించినటువంటి రోజు. అక్షయ పాత్ర పాండవులకు లభించినటువంటి రోజు. పూరి జగన్నాథ క్షేత్రంలో రథాన్ని తయారు చేయడం మొదలుపెట్టేటువంటి రోజు. చందన యాత్ర మొదలయ్యేటువంటి రోజు. ఈ రకంగా ఎన్నో శుభ కార్యములన్నీ కూడా ఈ అక్షయ తృతీయ రోజు ప్రారంభమవుతాయన్నమాట. సో ఈరోజు భగవంతునికి సేవలు, సాధువులకి, బ్రాహ్మణులకి దాన ధర్మాలు, గోసేవ, గోదానం ఇవన్నీ కూడా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి అని చెప్పి శాస్త్రాలు చెప్పడం జరుగుతుంది. ప్రత్యేకించి ఈ శ్లోకంలో కృష్ణుడు, బలరాముడు వీళ్ళిద్దరూ కూడా తిరిగి బృందావనం నుంచి మథురకు రావడం జరిగింది. కృష్ణుడు దేవకి వసుదేవులకి జన్మించాడు, కానీ బాల్యంలో వారి చెంతన లేడు. ఏ తల్లికైనా కానీ బాల్యావస్థ అన్నటువంటిది, అంటే పిల్లలు చిన్నప్పుడు ఆ తల్లితో ఉన్నప్పుడు ఎంతో ముదము నొందుతారనమాట. సంతానం కావాలని కోరుకునేది కూడా ఆ చిన్నపిల్లల్ని బాల్యంలో చూసుకోవాలనేటువంటి ఆ వాత్సల్య రసాన్ని అనుభూతి చెందాలనేటువంటి ఉద్దేశంతో సంతానం కోసం స్త్రీలు పరితపిస్తారన్నమాట. కానీ అటువంటి వాత్సల్య రసాన్ని అనుభవించేదానికి ఇక్కడ దేవకి వసుదేవులకి అవకాశం లేకుండా పోయింది. సో కంసుడు వధిస్తాడు అని చెప్పి నందుడు వచ్చి, నందుని ఇంటికి వసుదేవుడు కృష్ణుని తీసుకొని వెళ్ళి ఇవ్వడం జరిగిందనమాట. సో అందువల్ల ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే కృష్ణుడే స్వయంగా మనం ఏ కార్యం చేసినా కానీ ఈ యొక్క శరీరంతో మనం చేస్తాం. మరి ఈ శరీరంతో చేశామంటే ఈ శరీరం ఎవరిచ్చారు? మనకు తల్లిదండ్రులు ఇచ్చారు. ఆ తల్లిదండ్రులు ఈ శరీరాన్ని మనకి ఇవ్వడం వల్ల 100 ఏళ్ళు వాళ్ళను సేవించేటువంటి బాధ్యత, కర్తవ్యము సంతానానికి ఉంటుంది అని చెప్పి కృష్ణుడే స్వయంగా ఇక్కడ చెప్పడం జరుగుతుంది అన్నమాట. కానీ కలి యొక్క ప్రభావం ఈ రోజుల్లో తల్లిదండ్రులను చూసుకునేటువంటి సహనం, ఓర్పు ఎవరికీ లేదన్నమాట. వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళు ముసలోళ్ళు అయ్యారు, మనం ముసలోళ్ళం కాము అన్నట్టుగా ఏదో జీతాలు గడుపుతూ ఉంటారు. కానీ ఒకరోజు మనం కూడా వృద్ధులం అవుతాం.
మనము చేసుకోలేనటువంటి పరిస్థితి వస్తుంది. అటువంటప్పుడు మనల్ని కూడా చూసుకునే వాళ్ళు ఉండాలి. అయితే ఒకటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం ఎట్లా వ్యవహరిస్తామో అదే మనకు వస్తుంది అన్నమాట. ఒక తండ్రి కొడుకులు ఇద్దరు ఒక లోయలో ప్రయాణించిపోతూ ఉంటారు. పోతూ ఉంటే ఆ పిల్లవాడు కాలు జారి పడతాడు, వాడికి గాయం అవుతుంది. గాయమైతే అబ్బా అంటాడు. అంటే నిన్న శ్రీకాకుళంలో 2.5 hours అయింది ప్రవచనం కంటిన్యూ. వాళ్ళు ఇంకా చెప్పండి రాత్రి 10 అయిపోయింది అక్కడ బయలుదేరి. ఇక్కడికి వచ్చేసరికి 3:30 అయింది. ఆ పిల్లవాడు దెబ్బ తగిలేసరికి అబ్బా అన్నాడు. ఆ లోయ అవడం వల్ల ఆ అబ్బా అనే శబ్దం మళ్ళా ప్రతిధ్వనిచ్చింది. మళ్ళా పిల్లవాడు అన్నాడు, ఎవరు నువ్వు అన్నాడు. మళ్ళా లోయలో నుంచి ఎవరు నువ్వు అని వచ్చింది. మళ్ళా పిల్లోడు అన్నాడు, నువ్వెవరో పిరికి పందా అన్నాడు. మళ్ళా ఆ లోయలో నుంచి పిరికి పందా అని వచ్చింది అనమాట. ఈ పిల్లోడికి ఏం అర్థం కాలేదు. తండ్రితోటి అట్లా సీరియస్గా చూశాడు. అప్పుడు తండ్రి, నువ్వెవరో గొప్పవాడు ఉన్నట్టున్నావు అన్నాడు. ఆ లోయలో నుంచి శబ్దం ప్రతిధ్వని, నువ్వెవరో గొప్పవాడు ఉన్నట్టున్నావు అని వచ్చింది. నువ్వు చాలా గౌరవింపదగిన వాడేమో అన్నాడు. నువ్వు చాలా గౌరవింపదగిన వాడివి అని వచ్చింది. ఆచార్యులు ఏం చెప్తున్నారు అంటే, మనం ఏ విత్తనం వేస్తామో ఆ చెట్టే వస్తుంది. వీడు పిల్లవాడు ఏం మాట్లాడాడో అది రివర్స్గా వచ్చింది, అదే వచ్చింది. తండ్రి ఏం మాట్లాడాడో అదే వచ్చింది. మనం మంచి పనులు చేస్తే ప్రేమ, అనురాగము, ఆప్యాయత ఇట్లా మనం వ్యవహరిస్తే అవే మనకు తిరిగి వస్తాయి. క్రోధము, మోహము, లోభము ఇటువంటి వ్యవహారం మనం చేస్తే అవే మనకు తిరిగి వస్తాయి. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, మనం ఇప్పుడు తల్లిదండ్రులతో ఎట్లా వ్యవహరించుకుంటామో మనకు అది మళ్ళా తిరిగి వస్తుంది. మన పిల్లలు అది గమనిస్తూ ఉన్నారు, అదే మనకిస్తారు. పిల్లలు గమనించకపోయినా కానీ కర్మ సిద్ధాంతం ప్రకారం ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ అన్ ఈక్వలెంట్ ఆపోజిట్ రియాక్షన్. సో ఇక్కడ భగవంతుడే స్వయంగా చెప్తున్నాడు, ఈ శరీరం తల్లిదండ్రుల ద్వారా నువ్వు పొందావు కాబట్టి 100 సంవత్సరాలు వారిని చూసుకునేటువంటి బాధ్యత నీకు ఉంది అని చెప్పి భగవంతుడే స్వయంగా చెప్తున్నాడు. సో అందువల్ల మనం ఏంటి అంటే, అసలు శాస్త్రం అంటే ఏంటో మనకు అవగాహన లేదు కదా. మన మనసు ఏం చెప్తే అది చేస్తాం, మన ఇంద్రియాలు ఏం చెప్తే అది చేస్తాం. కానీ మన ఇంద్రియాలు, మనసు ఈ యొక్క ప్రకృతిలో మనం బంధింపబడ్డాం. ప్రకృతి గుణాలు మనల్ని ప్రేరేపిస్తూ ఉన్నాయి. ఆ గుణాలని బట్టి మనం వ్యవహరించుకుంటూ ఉన్నాం. దాన్ని బట్టి మనకు ఫలితాలు లభిస్తూ ఉన్నాయి. ఆధ్యాత్మిక చింతన మనకేం నేర్పిస్తుంది అంటే, ఆ గుణాలను అతిక్రమించేది ఏ రకంగా అనేటువంటిది ఆధ్యాత్మిక చింతన మనకు నేర్పిస్తుంది. ముఖ్యంగా మనిషి సత్ఫలితాలు పొందాలా అంటే సత్వగుణంలో ఉండడానికి ప్రయత్నం చేయాలి. సత్వగుణంలో ఉన్నప్పుడే మనం సత్కర్మలు చేస్తాం. సత్కర్మలు చేస్తే సత్ఫలితాలు పొందుతాం. రజో తమో గుణాలు మనలో ఏంటి అంటే, పాపం చేసేటువంటి ప్రేరణను కలిగిస్తాయన్నమాట. రజోగుణం, తమోగుణం. సో ముఖ్యంగా ఆధ్యాత్మిక చింతనలో మనం తినే ఆహారాన్ని దగ్గర నుంచి నియంత్రణ ఉంటుంది. ఆ నియంత్రణ దేనికోసం అంటే, మనం సత్వగుణంలో మనల్ని ఉంచుకునే దానికోసం. సాత్విక ఆహారం తినండి అని చెప్తారు. వీళ్ళు హరే కృష్ణ వాళ్ళకి మనం అన్నీ తింటున్నామని చాలా అసూయ, అందుకని వాళ్ళు ఇట్లా చెప్తా ఉన్నారు. అసూయ ఏం లేదు.
ఇంగ్లీష్లో కూడా ఒక సేయింగ్ ఉంది, నువ్వేం తింటే అది అవుతావు నన్ను. నువ్వేం తింటే అది అవుతావు. ఇప్పుడు మీరు అర్లీ మార్నింగు సింహం దగ్గరికి శుభోదయం సింహం అంట వెళ్ళండి, అదేమంటది అంటది. అదేంటమ్మా నేను శుభోదయం అంటే నువ్వు అట్టు అంటున్నావు, నా స్వభావం అది. దాన్ని తినేదాన్ని బట్టి అది తినేదాన్ని బట్టి దాని యొక్క స్వభావం ఉంది. మనం కూడా అది తినేది మనం కూడా తినడం మొదలు పెడితే మనలో కూడా స్వభావం అట్టే ఉంటుంది. మనకు ఉదయం లేదు, మధ్యాహ్నం లేదు, రాత్రి లేదు, ఎప్పుడు మనం కూడా గాండ్రిస్తూనే ఉంటాం. అందుకనే చూడండి, కలియుగంలో మాంసభక్షకుల యొక్క సంఖ్య ఎక్కువగా ఉంది. అందుకనే సామరస్యంగా ఎవరు మాట్లాడుకోరు. వాళ్ళు మాట వచ్చింది అంటే కొట్లాడినట్టే ఉంటుంది. మాట వచ్చిందంటే కొట్లాడినట్టే ఉంటుంది. జంతువుల్లాగే బిహేవియర్లు అంతా, చిన్న చిన్న విషయాలు కూడా అర్చుకోవడం, అది ఇది. కారణం ఏంటి అంటే చైతన్యం. సో అందుకని ముఖ్యంగా మనం గుర్తించాల్సింది ఏంటి అంటే, మనకు మంచి జరగాల, ప్రపంచాన్ని తర్వాత వదిలేను, నీకు మంచి జరగాల. నేను ఇందాక కథ చెప్పాను, ఆ పిల్లోడు ఎట్లా మాట్లాడాడో అదే రివర్స్గా వచ్చింది, ప్రతిధ్వనించింది ఆ లోయలో నుంచి. వాళ్ళ తండ్రి ఎట్లా మాట్లాడాడో దానికి తగ్గట్టుగా వచ్చింది. మన వ్యవహారాన్ని బట్టి మనకు ఫలితం వస్తుంది అన్నమాట. మనం చేసే కర్మను బట్టి మనకు ఫలితం వస్తుంది. సో అందువల్ల మనం మంచి చేయడానికి ప్రయత్నించాల. భగవంతుడు మళ్ళా ఎవడికి తోచింది వాడు మంచి అనుకుంటే కాదు. ఎంత దొంగనైనా కానీ, ఏంట్రా ఇంత పనికిమాలిన దొంగతనం చేసావు నువ్వంటే, అసలు నా కథ ఎన్నావు అంటే అని మొదలు పెడతాడు. అదొక సినిమా అయిపోద్ది. ఈయన ఒక హీరో అయిపోతాడు. ఎవడికి తోచిందాడు మంచి అనుకుంటే కాదు, భగవంతుడు చెప్పింది. ఇప్పుడు గవర్నమెంట్ ఏర్పాటు చేసింది చట్టం. ఇప్పుడు ఎవడన్నా హత్య చేసిన దానికి లేదు సన్మానం చేయాలా, ఇంత పెద్ద ఊర్లో నేను ఒక్కడనే కదా హత్య చేశాను, ఎవరు చేయలేదు అంటే ఘనకార్యం చేశాను, నాకు సన్మానం చేయండి అట్టంత ఒప్పుకోరు. అదే రకంగా భగవంతుడు సృష్టికర్త, ఆయన ప్రకృతి చట్టాలు ఇచ్చాడు. నువ్వు ఏం చేయొచ్చు ఏం చేయకూడదు అని చెప్పాడు. ఏం చెయ్యొచ్చు అనేది తెలుసుకొని అదే చేస్తూ, ఏం చెయ్యకూడదో తెలుసుకొని అది చేయకుండా ఉన్నవాడు వాడు జీవితం ధన్యం చేసుకుంటాడు. భగవంతుడు చెయ్యకూడదు అన్నది చేస్తే దాన్నే పాపం అన్నారు. భగవంతుడు నువ్వు ఇది చెయ్యొచ్చు అని చెప్పాడు, దాన్ని పుణ్యం అన్నారు. మనం భగవంతుడు ఇది నువ్వు చెయ్యొచ్చు అనేదాన్ని చేసినప్పుడు అది పుణ్యం అవుతుంది, మనకు ఆనందం వస్తుంది. అందుకని చెప్పి ఈ శాస్త్రం కూడా ఎవరిచ్చారు? భాగవతం స్పష్టంగా చెప్తుంది, ధర్మంతు సాక్షాత్ భగవత్ ప్రణీతం. ధర్మంతు సాక్షాత్ భగవత్ ప్రణీతం. భగవంతుడు స్వయంగా ఇచ్చాడు ఈ ధర్మం. ఆయనే స్వయంగా చెప్తూ ఉన్నాడు, తల్లిదండ్రుల్ని నువ్వు సేవించుకోవాలా. అది సంవత్సరం సేవించుకోవాలనా, 2 సంవత్సరాలు సేవించుకోవాలనా, 3 సంవత్సరాలు సేవించుకోవాలనా? ఆయన కరెక్ట్గా చెప్తా ఉన్నాడు, 100 సంవత్సరాలు నువ్వు సేవించుకోవాలంటున్నాడు. అంటే వాళ్ళు జీవించి ఉన్నంత వరకు నువ్వు సేవించుకోవాలా. మనకేంటి అంటే పెద్దల అనుభవంతో మనతో ఉంటే మనం చేసే పనికి మాలిన పనులు ఇదొద్దురా అదొద్దురా అని చెప్తుంటారు. మనకేమనిపిస్తుంది అంటే వీళ్ళు అడ్డంగా ఉన్నారు, మనం చేసే వాటికి అన్నిటికీ అడ్డం పడతా ఉన్నారు. ఇదే ప్రాబ్లం, ఇంకేం లేదు. అయితే వాళ్ళు అనుభవంతో చెప్తున్నారు మనకు, ఇదొద్దురా నాయనా, ఇదొద్దురా నాయనా, ఇదొద్దురా నాయనా. మనం అది అనుసరిస్తే మనకు కూడా మంచిగానే ఉంటుంది. అందుకనే చిన్నప్పుడు పెద్దల మాట సద్ది మూట అనేవాళ్ళు. పెద్దల మాట సద్ది మూట, సద్ది చల్లగా ఉంటుంది కడుపుకి. ఈరోజు కూడా చాలామంది ఆర్టికల్స్ చెప్తున్నారు, మీరు సద్దన్నం తింటే చాలా రోగాలు పోతాయని చెప్పి చెప్తున్నారు. మనం చిన్నప్పుడు సద్దన్నమే ఎక్కువ తినేవాళ్ళు పెద్దోళ్ళందరూ. సో పెద్దల మాట సద్ది మూట, చాలా వాళ్ళ అనుభవంతో చెప్తారు. అది మనం వింటే మంచి జరుగుతుంది, చెడేం జరగదు. నేను ఎప్పుడు ఒక ఉదాహరణ ఇస్తుంటాను కదా, అది ఒక ఎలక్ట్రీషియన్ గురువు ఉన్నాడంట, శిష్యుడికి చెప్తున్నాడంట, ఒరే మెయిన్ లైన్కి చెయ్యి కాలు తగిలించకుండా ఉండరా అని. తగిలించకుండా ఉండ అంటే ఒకరోజు ఫోన్ వచ్చింది గురువు గారికి, శిష్యుడికి షాక్ కొట్టింది, హాస్పిటల్లో ఉన్నాడు. గురువు పరామర్శించడానికి వెళ్ళాడు.
అరే నీకు ఎన్నిసార్లు చెప్పాను మెయిన్ లైన్తో చెయ్యి కాలు తగిలించొద్దని, ఎందుకురా తగిలించావు అన్నాడు. గురుగారు మీరు నాకు చెప్తున్నారు, అప్పుడప్పుడు మీ కాలు తగిలిస్తున్నారు, మీరు తగిలిస్తే లేదు నేను తగిలిస్తే ఏమవుతుంది అని తగిలిచ్చాను అన్నాడు. అప్పుడు గురువు గారు ఫ్యాంట్ ఎత్తి చూపించాడంట. ఒరే నేను కాలు తగిలిచ్చి అసలు కాలే పోయింది, ఇది చెక్క కాలు, దేనికి తగిలిస్తే ఏముందిరా అన్నాడు. నేను కాలు తగిలిచ్చి కాలే పోయింది, ఇది ఆర్టిఫిషియల్ చెక్క కాలు, ఇది దీన్ని తగిలిస్తే ఏమవుతురా, నేను చెప్పింది అనలేదు. సో పెద్దలు అనుభవంతో మనకు చెప్తాడు. మనకేంటి అంటే ప్రస్తుతం కలియుగంలో ఏంటి అంటే ఎవడు నో అని చెప్పకూడదు, మనం నో అని చెప్పకూడదు. అది ఎంత చెడ్డ పనైనా ఏమైనా కానీ ప్రోత్సహించాల, అప్పుడు చాలా మంచోళ్ళు మనకోళ్ళు. మనకు గాన ఒరే ఇది మంచిది కాదురా నాయన చెయ్యొద్దురా అంటే ఇక్కడ వైరం వచ్చేస్తుంది, శత్రుత్వం వచ్చేస్తుంది. ఎంత పనికి మాలిన పనులైనా నువ్వు చెయ్యన్నావు అనుకోండి, ఏ దోస్తీ అమ్ నై చూడేగా అంటాడు. మంచి ఫ్రెండ్షిప్ అనమాట. ప్రభుపాదులు వారు చెప్తారు, నిజమైన స్నేహితుడు నిజమైన బంధువు నువ్వు భక్తుడైనప్పుడు తెలుస్తుంది అంటాడు. మనం ఎప్పుడైతే భక్తుడైపోయి 4 నియమాలు పాటిస్తూ మాంసభక్షం లేదు, వ్యభిచారం లేదు, జోదం లేదు, మద్యం లేదు, టీవీ సినిమాలు లేవు, అది లేవు ఇది లేవు, ఎప్పుడు భక్తి, ఒక్కడుండడు మన స్నేహితుడు మన బంధువులు ఎవరు ఉండరు. మొదట మనల్ని చూడంగానే ఏమో వీడు తల తినేస్తాడు రో అని చెప్పి అవాయిడ్ చేస్తారు, ఒక్కడు నిలవడు. సో ప్రభుపాదులు వారు చెప్పారు, నువ్వు భక్తుడైనప్పుడు నిజమైన స్నేహితుడు ఎవరో నీకు తెలుస్తుంది. నిజమైన స్నేహితుడైతే అప్పుడు అన్నిటికీ వచ్చాడు కదా, ఇప్పుడు కూడా రావాలా, ఇది మంచి మార్గం నువ్వు ఎన్నుకున్నావు, రావాలి నీతోటి, మరి రావట్లేదే. చెడుకైతే వస్తాడు, మంచికి రాడు. సో అందుకని మనం ఇక్కడ ఏంటి అంటే మనము ఏ రకంగా వ్యవహరించుకుంటామో అది మనకు మళ్ళా తిరిగి వస్తుంది అనేటువంటిది అర్థం చేసుకోవాలా. తర్వాత భగవంతుడు స్వయంగా ఆయన వచ్చినప్పుడు గీతలో చెప్పినట్టుగా యద్యద్ ఆచరది శ్రేష్ఠ తత్తేవతరో జన సాయత్ ప్రమాణం కురితే లోకస్తదను వర్తతే. నాయకులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఏ మార్గాన్ని అవలంబిస్తారో సామాన్యులు దాన్ని అనుసరిస్తారని భగవంతుడు చెప్పాడు. శ్రీరామచంద్రుల వారు వచ్చారు, తల్లిదండ్రుల యొక్క మాట ఎట్లా పాటించాలా అన్నటువంటిది ప్రపంచానికి తెలియపరిచారు రామచంద్రుల వారు. రేపు నువ్వు పట్టాభిషిక్తుడు అవుతావు అని ఉంటే ఆయన ఏం చేశారు, తండ్రి కోరుకున్నాడు నువ్వు అరణ్యవాసం చేయాలా అని చెప్పి, పితృవాక్ పరిపాలన అని చెప్పి వెళ్ళిపోయాడు అరణ్యవాసానికి. మనకిప్పుడు కొంతమంది చరిత్రలు ఉంటాయి, ఈ మధ్య కాలంలో రాజులు వీళ్ళందరూ వాళ్ళు ఏం చేశారు, తల్లిదండ్రుల్ని జైళ్లలో పెట్టేశారు, తల్లిదండ్రుల్ని చంపేశారు, ఏదేదో. సో మనం ఏంటి అంటే ఇది మానవ సమాజం, ఇది మనం మానవులం. ఇంగ్లీష్లో కూడా హ్యూమన్ బీయింగ్ అంటే రేషనల్ యానిమల్ అంటారు, అంటే విచక్షణా జ్ఞానము కలిగిన జంతువు అంటారు. యానిమల్, రేషనల్ యానిమల్. రేషనాలిటీ అంటే విచక్షణా జ్ఞానం. ఆ రేషనాలిటీ అనేది మిస్ అయితే మనం ఏమవుతామంటే జస్ట్ యానిమల్. యానిమల్కి తల్లి లేదు, తండ్రి లేదు, పిల్లలు లేదు, ఏం లేదు, వాటికి అవన్నీ ఉండవు. ఒక్కొక్క తింటూ ఉంటుంది, ఇంకొక్కొక్క వెళ్ళి లాక్కుంటుంది. అది ముందు తింటూ ఉండిందే, నేను లాక్కుంటే బాధపడుతుందేమో, ఇవన్నీ ఆలోచించవు. అట్లీస్ట్ మనిషి కొంచెం ఆలోచిస్తాడు, అవి ఫిజికల్గా లాక్కోకపోయినా ఇంకో రకంగా లాక్కునేదాన్ని ప్రయత్నిస్తాడు, అది వేరే విషయం. సో మనిషి కొంచెం ఇవన్నీ ఆలోచించాల. ఆలోచించకుండా వ్యవహరిస్తే ఆ జంతువుకి మనిషికి వ్యత్యాసం లేదన్నమాట, వ్యత్యాసం లేదు. సో అందువల్ల ఈ యొక్క శాస్త్రాన్ని మనం అధ్యయనం చేసి శాస్త్రంలో ఉన్నటువంటి సత్యాలు తెలుసుకొని దానికి అనుగుణంగా మన జీవితాన్ని మలచుకొని జీవించినప్పుడు అది ఆర్ట్ ఆఫ్ లివింగ్ అవుతుందన్నమాట. ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటే ఏంటి అంటే మనం ఇక్కడ జీవిస్తున్నాము, కర్మ అంటకుండా జీవిస్తున్నాం, అది గొప్పతనం. కమలపు టాకు నీటిలో ఉంటుంది, మీరు పైకెత్తితే తడి దానికి అంటదు. కమలపు టాకు నీటిలోనే ఉంటుంది, కానీ మీరు ఆకుని ఇటు పైకెత్తారనుకోండి నీరు సర్రం జారిపోతుంది, ఎందుకంటే అంత స్మూత్ గా ఉంటుంది, తడి అంటదు దానికి. అదే రకంగా మనం ఇక్కడ జీవించిన ఆచార్యులు అదే ఉదాహరణ ఇస్తారు. నువ్వు ఇక్కడ జీవించినా కానీ కర్మ అంటకుండా జీవించాలా, అది ఎప్పుడు వీలవుతుంది అంటే శాస్త్రం అర్థం చేసుకొని గురువులను ఆశ్రయించి వాళ్ళు చూపించిన మార్గదర్శకంలో నువ్వు ఎప్పుడైతే నడుస్తావో కర్మ అంటకుండా నువ్వు జీవించేదానికి అవకాశం ఉంటుంది.
కర్మ అంటకుండా జీవించేదానికి అవకాశం ఉంది. ఈరోజు ప్రతి ఒక్కడికి హ్యాపీనెస్ కావాలా, ఎవరికి దుఃఖం వద్దు. కానీ ఆనందం ఎట్లా వస్తుంది సూత్రం తెలియదు. లెక్కలు వేసేటప్పుడు సూత్రం తప్పైతే శేషం తప్పు అవుతుంది. మన జీవితంలో కూడా జీవించడానికి సూత్రాలు శాస్త్రం ద్వారా మనం తెలుసుకోకుండా జీవితం అనేది గడిపితే వ్యర్థం. దుఃఖాలన్నీ వస్తూ ఉంటాయి. ఎందుకు వస్తున్నాయి? మనం చేసిన కర్మను బట్టే వస్తున్నాయి. ఎవరో మనం ఏంటి అంటే చేసేవన్నీ చేసేస్తాం, లాస్ట్లో దుఃఖం వచ్చినప్పుడు చాలా మంది మీరు గమనించండి భగవంతుడిని నిందిస్తూ ఉంటారు. భగవంతుడు ఏం చేస్తాడు? నువ్వు చేసుకున్న కర్మలు భగవంతుడు ఏం చేస్తాడు? నువ్వు చేసావు కదా నీ తప్పుడు కర్మలన్నీ నువ్వు చేసావు. భగవంతుడు ఏం చేస్తాడు? ఆ కర్మల యొక్క ప్రభావం నువ్వు అనుభవిస్తున్నావు అంతే. ఒక తోటమాలు ఉన్నాడంట. ఆయన చక్కటి తోట పెంచాడంట. చక్కటి తోట పెంచితే ఒకరోజు ఒక ఆవు ఆ తోటలో ప్రవేశించిందంట. అంతా చెట్లన్నీ కూడా మేసేసింది. అది చూసి వీడికి చాలా కోపం వచ్చింది. పెద్ద కర్ర తీసుకొని వెళ్ళి ఆ ఆవుని కొట్టాడు. పాపం ఆవు చనిపోయింది. ఊరంతా కూడా గోహత్య చేశాడు అని. వీడేమో తెలివిగా ఏం చేశాడు తెలుసా? శరీరంలో ఒక్కొక్క అవయవానికి ఒక అధిష్టాన దేవత ఉంటారంట. చేతులకు అధిష్టాన దేవత ఇంద్రుడు అంట. వీడు తెలివిగా నేను అసలు ఏం చంపలేదు ఆవుని, చేతులకు అధిష్టాన దేవత ఇంద్రుడు చంపాడంట. అవును, నేను ఇదెందుకు చెప్తున్నానంటే కర్మ తెలుసో తెలియక మనం అన్ని కర్మలు చేసేసి కష్టాలు వస్తే భగవంతుడిని నిందిస్తాం. భగవంతుడికి అసలు హృదయం లేదండి, నాకు కష్టాలు ఇస్తున్నాడు, అది ఇది ఏదైతే చెప్తాం. భగవంతుడికి ఏం సంబంధం? నీ యొక్క బుద్ధిని బట్టి నువ్వు కర్మలు చేస్తా ఉన్నావు. ఈ విషయం ఇంద్రుడి దగ్గరికి వెళ్ళిందంట. ఏంటి? నేను కాదు గోహత్య చేసింది, ఇంద్రుడు, అధిష్టాన దేవత ఇంద్రుడు చేతులకి అని చెప్పి ఇంద్రుడు మారువేషంలో ఆ తోటలోకి వచ్చాడంట. వచ్చి వీడు తోటమాలి పని చేసుకుంటా ఉన్నాడంట. అక్కడ మంచి కొలను ఉందంట. ఏమయ్యా తోటమాలి, ఈ కొలను ఎవరు తయారు చేశారయ్యా అన్నాడంట. అప్పుడు వీడన్నాడంట, నా స్వహస్తాలతో నేనే చేశానన్నాడంట. అక్కడ ఒక మంచి చెట్టు ఒకటి మంచి పూలు పూసిందంట. అప్పుడు ఏమయ్యా తోటమాలి, ఈ చెట్టు ఎవరయ్యా వేశారన్నాడంట. నా స్వహస్తాలతో నేనే వేశానన్నాడంట. అక్కడ ఇంకోటి ఏదో పండ్లు కాసే చెట్టు ఉందంట. ఈ పండ్ల చెట్టు చాలా చక్కగా పెరిగిందండి, చక్కగా కాస్తుంది, ఈ చెట్టు ఎవరు వేశారన్నాడు. నా స్వహస్తాలతో నేనే వేశానన్నాడు. అన్నిటికీ నా స్వహస్తాలు అన్నాడు. ఒక 10 సార్లు ఆ రకంగా స్వహస్తాలని చెప్పించిన తర్వాత ఇంద్రుడు తన రూపం తీసుకుని, ఒరే వీటన్నిటికీ నీ స్వహస్తాలు, గోవుని చంపింది మాత్రం నేనా అన్నాడంట. గోవుని చంపింది మాత్రం నేనా? ఇవన్నీ మంచి పనులన్నీ ఏదో వచ్చినవన్నీ నీ స్వహస్తాలు అన్నావు, గోవుని చంపింది మాత్రం నేనన్నా మీదేసావు అభాండం దుర్మార్గుడా అన్నాడు. సో అట్లాగా ఆచార్యులు శాస్త్రాలు కూడా చెప్తాయి, నీ సుఖ దుఃఖాలు నీ చేతుల్లో ఉన్నాయని చెప్తాయి. నీ సుఖ దుఃఖాలు నీ చేతుల్లో ఉన్నాయి అంటే, నీ చేతుల్లో ఉన్నాయి అంటే దాని అర్థం ఏంటి అంటే నువ్వు చేసే కర్మను బట్టి ఉన్నాయి. సో మరి కర్మ దేన్ని బట్టి చేస్తాం? మనలో ఉండే గుణాలను బట్టి. మనలో మంచి గుణాలుంటే మంచి కర్మలు చేస్తాం, చెడు గుణాలుంటే చెడ్డ కర్మలు చేస్తాం. ఆ గుణాలు దేన్ని బట్టి వస్తాయి? సాంగత్యం వల్ల వస్తాయి. అందుకని ఇంతకు ముందు రోజుల్లో పెద్దలు ఏంటి అంటే, ఉదయం లేస్తే ఆధ్యాత్మిక చింతన, సాయంత్రం ఆధ్యాత్మిక చింతన. ఇవి ఆధ్యాత్మిక చింతన దేనికోసం అంటే మనం మంచి గుణాలు మనలో ఉండడం కోసం. ఇప్పుడు ఏదైనా మంచి విషయాలు వింటుంటే మనకు కూడా ప్రేరణ కలుగుతుంది. అరే నా జీవితం కూడా మంచిగా ఉండాలా, నేను కూడా మంచి పనులు చేయాలా, ధర్మంగా ఉండాలా, ఇవన్నీ కలుగుతుంది. అదే చెడు సాంగత్యం. అశ్వత్థామ యుద్ధం అంతా అయిపోయింది. కృతవర్మ, కృపాచార్య, అశ్వత్థామ ముగ్గురు మిగిలారు. వాళ్ళు ప్రాణాలు రక్షించుకోవాలని చెప్పి పారిపోయి ఒక చెట్టు కింద విశ్రమించారంట. ఆ రోజు రాత్రి అశ్వత్థామ ప్రతీకారంతో రగిలిపోతూ ఉన్నాడు. నిద్ర పట్టట్ల. ఎప్పుడైనా మనం కలత చెందితే నిద్ర పట్టదు. సో నిద్ర పట్టలేదు.
ఆ చెట్టు కింద కూర్చొని అట్లా చెట్టు మీదకు చూస్తా ఉన్నాడు. చూస్తుంటే కాకులు నిద్రపోతా ఉన్నాయి చెట్టు మీద. రాత్రిపూట బలం దేనికి అంటే గుడ్లగూబకి. గుడ్లగూబలు ఏం చేశాయంటే ఆ నిద్రిస్తున్నటువంటి కాకుల్ని చీల్చి చెండాడుతూ ఉన్నాయి, చంపేస్తా ఉన్నాయి. అది చూశాడు. అది చూసేసరికి మనసులో ఆలోచన వచ్చింది, ఇప్పుడు పాండవులు నిద్రిస్తూ ఉంటారు, పోయి వాళ్ళని చంపేయాల. పాండవులు నిద్రిస్తూ ఉంటారు, పోయి వాళ్ళని చంపేయాలి అంటే అది ఒక రకంగా చెప్తే అసత్సంగం, అది చెడు సాంగతి. మరి పరమాత్మ కృష్ణుడికి తెలుసు అన్ని. కృష్ణుడు ఏం చేశాడంటే పాండవుల్ని తీసుకొని ఎక్కడికో వెళ్ళిపోయాడు. అక్కడ ఉప పాండవులు పాండవుల పిల్లలు నిద్రిస్తూ ఉన్నారు. వాళ్లే పాండవులు అనుకొని వాళ్ళని చంపేసి వాళ్ళ తలలు తీసుకొని దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళాడు. దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి పాండవుల్ని చంపేశాను అన్నాడు. దుర్యోధనుడు తుది శ్వాస వదిలేదానికి సిద్ధంగా ఉన్నాడు. దుర్యోధనుడు ఆ ఉప పాండవుల యొక్క తలలు పట్టుకొని ఇటు నొక్కాడంట. నొక్కితే అవన్నీ పట్ 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 అని పగిలిపోతున్నాయంట, అంటే కపాలాలు పగిలిపోతున్నాయి. అప్పుడు చెప్పాడు దుర్యోధనుడు, వీళ్ళు పాండవులు కాదు, పాండవుల తలలు ఎంత సున్నితంగా ఉండవు, వాళ్ళ తలలు చాలా బలంగా ఉంటాయి, ఇవి పాండవుల తలలు కాదు, ఉప పాండవుల తలలు. నీవు చేసినటువంటి కర్మ నేను కూడా అభినందించట్లేదు, వీళ్ళు భవిష్యత్ అనుకున్నాను, ఆ భవిష్యత్తును కూడా చంపేశావు దుర్మార్గుడా అని చెప్పి దుర్యోధనుడు అశ్వత్థామ చేసినటువంటి పనిని ఖండించాడు. అశ్వత్థామ చేసిన పనిని ఖండించాడు. ఇక్కడ అశ్వత్థామ అటువంటి పని చేయడానికి కారణం ఏంటి అంటే అసత్సంగ. అందుకనే రాత్రులు పూట శ్మశానానికి వెళ్ళకూడదు, అరణ్యాల్లో సంచరించకూడదు, ఏకాంతంగా, ఇటువంటివన్నీ కొన్ని నియమాలు శాస్త్రాలు చెప్పుంటారు. వాటన్నిటిని మనం చేయకూడదు. చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఇటువంటి విపరీతమైనటువంటి ఆలోచనలు కలగచ్చు. ఎందువల్ల అంటే ఇప్పుడు నీళ్లు దీంట్లో పోస్తే దీంట్లో షేప్లో ఉంది, ఒక గ్లాసులో పోస్తే ఒక గ్లాస్ షేప్లోకి వస్తుంది. మన చైతన్యం కూడా ఎటువంటి వాతావరణంలో ఉంటే అటువంటి వాతావరణం యొక్క ప్రభావం మన చైతన్యం మీద పడుతుంది అన్నమాట. సో అందుకని ఎప్పుడు కూడా మనం మంచి చైతన్యంలో ఉండేదానికే మనం ప్రయత్నం చేయాలా. ఇంతకుముందు చెడు చైతన్యంలో ఉండాలంటే ఎక్కడ ఊరవతలకు పోవాలా. ఇప్పుడు చెడు చైతన్యం చేయడానికి, సాంగత్యం చేయడానికి మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, మనం ఉన్న దగ్గరే ఉంటుంది. ముట్టి మే దునియా హై, శకుని మామ, సెల్ ఫోను. సో మన చేతిలోనే ఉంది అసత్సంగా. దాన్ని కూడా నీ యొక్క చైతన్యాన్ని బట్టి నువ్వు వినియోగిస్తావు. ఇప్పుడు భక్తులు ఉన్నారు, ఏదైనా ప్రవచనం వినడానికి చూసే ఉపయోగించుకుంటారు. అదే ఆ భక్తులు ఉంటారు, నానా చెత్త చూస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు ఎక్కడన్నా చూడండి, మొన్న నేను ఒక డివోటీ ప్రయాణం చేసి వస్తా ఉంటే ఏ 4 రోడ్ల కూడల్లో కూడా పోలీసు వాళ్ళు బిజీగా ఫోన్ చూసుకుంటూ కూర్చొని ఉన్నారు. అప్పుడు నేను అన్నాను, ఈ మధ్య వీళ్ళ బెడద కూడా కొంచెం తగ్గింది ఫోన్ వల్ల అని చెప్పి. ఎందువల్ల అంటే వాళ్ళకి ఆ ఫోన్ కానీ లేకపోతే ప్రతి ఒక్కరిని పట్టుకొని అది ఇది అని చెప్పారు. ఇప్పుడు ఆ ఫోన్ ఉండడం వల్ల కొంచెం వదిలేస్తున్నారు, అది చూసుకుంటా కొంచెం ఫ్రీగా అందరిని వదిలేస్తున్నారు, కొంచెం ఒక రకంగా ఫోన్ రక్షిస్తుంది బాధితుల్ని అని చెప్పి. సో ఇట్లాగా ప్రతి ఒక్కడు అది చూసుకుంటూ, అది చూసే కొంది దాన్ని తగ్గట్టు ఆలోచనలు వస్తాయి ఇవన్నీ కూడా. అందుకనే శ్రీ చైతన్య మహాప్రభు చెప్పారు, అసత్సంగ త్యాగో ఏ వైష్ణవాచార. వైష్ణవుని యొక్క ముఖ్యమైన ఆచారం ఏంటి అంటే అసత్సంగ త్యాగో, చెడు సాంగత్యాన్ని వదిలిపెట్టు. తెలుసుకునేదానికి బోల్డ్ అంతుంది జీవితం ఉద్ధరింపబడ్డానికి. రోజు భాగవతాన్ని శ్రవణం చేయాలా, వినాలా. ఇప్పుడు భగవంతుడు చూడండి ఎంత మంచి మాట చెప్పాడు. తల్లిదండ్రుల్ని మనం, వాళ్ళు జన్మనిచ్చారు, వాళ్ళు ఇచ్చిన ఈ శరీరంతో మనం అన్ని కార్యాలు చేస్తున్నాం, అందుకని వాళ్ళకి రుణపడి ఉన్నాం. 100 సంవత్సరాలు వాళ్ళని మనం సేవించుకోవాలా. కృష్ణుడు బలరాముడు భాష్యంలో చెప్తున్నారు ప్రభుపాద, వాళ్ళు మన ధర్మం కూడా మనం కోల్పోయాం, నష్టపోయాం. ఎందువల్లంటే కొన్ని రోజులు వారికి దూరంగా ఉండడం వల్ల అని చెప్పి చెప్తున్నారండి. సో ఇటువంటివన్నీ కూడా మనం తెలుసుకొని మనం దాన్ని ఆచరించుకుంటూ తెలియనటువంటి వ్యక్తులకు కొంతమందికి చెప్పి వాళ్ళని కూడా ఆ యొక్క సత్మార్గంలో తీసుకుని వెళ్ళడానికి మనం ప్రయత్నించాలి. ఎందువల్ల అంటే ఒకటి మనం అర్థం చేసుకోవాలి, ఇప్పుడేదో తల్లిదండ్రులు నాయన ఇట్టగాదిట్ట అట్టగాదిట్ట అని చెప్పిన దానికి మనం కలత చెందేస్తే ఆమె నిన్ను బయటకు తీసుకురావడానికి ఎన్ని కష్టాలు పడింది అది అర్థం చేసుకో. ఇప్పుడు ఎవడన్నా ఒక 4-5 కేజీల బ్యాగు
మెళ్ళో వేసుకొని మీరు 9 నెలలు గడపండి, చూద్దాం ఎట్లుంటుందో. 2-3 కేజీల బ్యాగు ఇట్లా మెళ్ళో వేసుకొని 9 నెలలు గడపండి, ఎట్లుంటుందో చూద్దాం. ఏదైనా ఎక్స్ట్రా బ్యాగేజీ ఎప్పుడు దించేస్తామా అని ఉంటుంది. 1 గంట 2 గంటలు అంటే చాలా కష్టం. అటువంటిది ఆ తల్లి కడుపులో నిన్ను 9 మాసాలు మోసింది. ఎంత నొప్పి అది. మరి అంత ఆమె మోసి నీకు జన్మనిచ్చిన దానికి నువ్వు ఆమెను జీవితం అంతా మొయ్యాలి కదా. మొయ్యాలంటే నెత్తిన పెట్టుకోవాల్సిన అవసరం లేదు, అవసరాలు తీర్చితే చాలు. మ్యాక్సిమం ఏముంది, 3 పూట్ల భోజనం పెడితే తృప్తి చెందుతారు. అమ్మా తిన్నావా అని అడిగితే తృప్తి చెందుతారు. అమ్మా పడుకో అంటే తృప్తి చెందుతారు. ఎంతో మంది తల్లులు నాకు చెప్పారన్నమాట. ఊరికే ప్రేమగా, వాడు పెట్టకపోయినా పర్లేదు స్వామి, ప్రేమగా ఒక మాట మాట్లాడితే చాలంట. సో ఇవన్నీ కూడా జనులకు తెలియక వాళ్ళు బాధ్యతారహితంగా వ్యవహరించుకుంటూ ఉన్నారు. అదే భాగవతం చదివితే, అరే కృష్ణుడే స్వయంగా చెప్తున్నాడు, తల్లిదండ్రులు చూసుకోవాలా, మనం చూసుకోవాలి. వాళ్ళు సంతృప్తి చెంది నీకు ఆశీస్సులు ఇస్తే అది నీకు 1000 జన్మల ఫలం. అది తల్లిదండ్రులు సంతృప్తి చెంది నీకు ఆశీస్సులు ఇస్తే. కానీ ఇప్పుడు ఏ తల్లిదండ్రులు పిల్లలకు ఆశీస్సులు ఇచ్చే పరిస్థితుల్లో లేరు. వీళ్ళు వ్యవహరించేటువంటి వ్యవహారం శాపనార్థాలే పెడుతున్నారు. నా కడుపును చెడబుట్టారా అనేది ఎక్కువ వింటున్నా నేను. కారణం ఏంటి అంటే వ్యవహారాన్ని బట్టి ఆశీర్వచనం వస్తుంది. మనం సక్రమంగా వ్యవహరించుకుంటే వాళ్ళు ఆశీర్వచనం చేస్తారు, ఆశీస్సులు ఇస్తారు. సో అందుకని మనందరం కూడా చక్కగా ఇవన్నీ శాస్త్రపరంగా తెలుసుకొని ఏది ఎట్లా మనం వ్యవహరించాలని తెలుసుకొని దానికి తగ్గట్టుగా వ్యవహరించుకునేదానికి ప్రయత్నం చేయాలన్నమాట. సో ఈరోజు అక్షయ తృతీయ చాలా దివ్యమైనటువంటి రోజు. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఏదైనా మంచి కార్యం చేయడం, ముఖ్యంగా భగవత్ నామాన్ని జపించడానికి సంకల్పం చేయడం, తర్వాత గురువులకి లేకపోతే బ్రాహ్మణులకి గోవులకి దానం ఇవ్వడం, ఇవన్నీ కూడా చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తాయి అని చెప్పడం జరుగుతూ ఉందన్నమాట. సో వాళ్ళ యొక్క శక్తి కొద్దీ ఈ యొక్క సేవా కార్యక్రమాల్లో ఈరోజు పాల్గొనడం చాలా మంచిది. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయా, డౌట్స్? ఎనీ డౌట్స్? అంటే మన పూర్వీకులకి కాలక్షేపం అంటే భాగవతం వినడం, మహాభారతం వినడం, రామాయణం వినడం, అదే కాలక్షేపం. సో దాంట్లో ఇవన్నీ తెలుసుకునేవాళ్ళు, అందువల్ల చాలా జాగ్రత్తగా చూసుకునేవాళ్ళు. నేను ఒక 50 సంవత్సరాల్లో ఎంత మార్పు వచ్చేసింది అనేది చూస్తున్నాను. మా అమ్మగారు వాళ్ళ అత్తగారిని, మామగారిని టైం అన్నమాట, షెడ్యూల్, బ్రేక్ఫాస్ట్ ఈ టైము, లంచ్ ఈ టైము, డిన్నర్ ఈ టైము, ఆ టైంకి 5 నిమిషాలు అటు ఇటు కూడా ఇది ఉండేది కదా, టయానికి అన్ని చూసుకునేదాన్ని. ఇప్పుడు అట్లా చూసుకునే వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? వాళ్ళకి ఏమి లోటు లేకుండా అన్నీ చూసుకునేవాళ్ళు. ఇప్పుడు అట్లాగా పరిస్థితులు లేవు. కారణం ఏంటి అంటే అసలు పాపభీతి, పాశ్చాత్తాపము, ప్రేమ, అనురాగము, ఇవన్నీ జనాలు రోజు రోజుకి కోల్పోతూ ఉన్నారు. మీ ప్రశ్న? అయితే వాళ్ళు తల్లిదండ్రులు ఈ లోపం లేకుండా ఏమైనా అపరాధం లేకుండా ఈసారి మీరంటే ఏది లేకుండా అన్ని అత్యంత సంపూర్ణ భగవత్ సేవలో ఉన్నటువంటి వ్యక్తులకి అది ఎగ్జంప్షన్. రాఘవేంద్ర స్వామి ఆయన సన్యాసం తీసుకునే పరిస్థితి వస్తుంది అనమాట. అప్పుడు ఆయన ఆలోచిస్తారు,
భార్య బిడ్డ, చిన్న కుటుంబం. నేను సన్యసిస్తే ఈ విశ్వవంత కుటుంబంలోకి నేను ప్రవేశిస్తాను. ఇద్దరి కోసం ఇంతమందికి సహాయం చేయడమా, అది బేరీజ్ చేసుకున్నప్పుడు విశ్వంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా నేను సహాయం చేయడమే ఉత్తమం అని చెప్పి సన్యాసాన్ని స్వీకరిస్తాను. అట్లా భగవద్గీతలో కూడా భగవంతుడు అదే చెప్తాడు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ. అన్ని ధర్మాలు విడిచిపెట్టి నాకు శరణాగతి పొందితే అప్పుడు ఈ యొక్క తల్లిదండ్రుల ధర్మం కూడా వస్తుంది. అంటే మనం భగవంతునికి శరణాగతి పొంది ఇంకా ఉన్నత కార్యం చేస్తున్నాం కాబట్టి అది పాపం కిందకేమి రాదన్నమాట. ఒకసారి ఒక భక్తుడు ఉండేవాడు, టెంపుల్కి వచ్చేవాడు. ఈ సర్వీస్ చేయవయ్యా అంటే, మా అమ్మగారు వయసు అయిపోయింది ప్రభు, ఆమెకు చూసుకోవాలని చెప్పి ఇక్కడ ఏదైనా సర్వీస్ చెప్తే తప్పించుకొని వెళ్ళిపోయేవాడు. ఇంట్లో ఏదన్నా పని చెప్తే నేను భక్తుడిని అయిపోయాను, గుళ్ళో చాలా సేవ ఉందని చెప్పి అక్కడ తప్పించుకొని వచ్చేసేవాడు అంట. ఒకరోజు ఏమైందంటే వాళ్ళ అన్న తీసుకొచ్చాడు నా దగ్గరికి. తీసుకొచ్చి, స్వామి ఈరోజు ఏదో ఒకటి డిసైడ్ చేసేద్దాం అన్నాడు. ఏంటన్నా? వాడి ఇంట్లో ఒక పని చేయట్లేదు, ఏదైనా పని చెప్తే నేను భక్తుడిని అయిపోయాను, గుళ్ళో సేవ ఉందని చెప్పి వచ్చేస్తున్నాడు. అయ్యా ఎక్కడా ఒక పని చేయట్లేదు, ఏదైనా చెప్తే నేను మా అమ్మని చూసుకోవాలని చెప్పి ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాడు అని చెప్పి అన్నాను. ఈరోజు అందుకే స్వామి ఒక పులి స్టాప్ పెట్టేద్దాము, మాకు వీడి ఇంట్లో వద్దు, మీరు భక్తుడిగా తీసేసుకోండి అన్నాడు. అడిగి భక్తుడిగా తీసేసుకుంటామని తీసేసుకున్నాం. అట్లా ఉండకూడదు. మళ్ళా నిజాయితీగా ఉండాలి, ఎక్కడున్నా కానీ బాధ్యతగా ఉండాలి. అది ప్రశ్న. మనం భక్తిలో ఉన్నప్పుడు ఇప్పుడు తల్లిదండ్రులు ఉంటారు, వాళ్ళకి అన్నీ ఏదో తినడానికి ఇల్లు అన్నీ ఏర్పాటు చేస్తాము, వ్యక్తిగతంగా ఉండి చూసుకునేదానికి అవ్వదు. భక్తి మార్గంలో మనం ఉంటాం కదా, అన్నీ చూసుకుంటాము, భక్తిలో ఉన్నాం కదా, అటువంటప్పుడు ఎట్లా అది అన్న. సో దానికి నేను భక్తిలో ఉంటే భగవంతుడే స్వయంగా చెప్పాడు, నాకు నువ్వు శరణాగతి పొందేటట్టుంటే అన్ని ధర్మాలను త్యజించవచ్చు, సర్వధర్మాన్ని పరిత్యజ్య. ఎందువల్లంటే ఒక ఉన్నత కార్యం మనం చేయబోతున్నాం కాబట్టి. అక్కడుంటే ఒక తల్లినే చూసుకోగలం, ఒక తండ్రినే చూసుకోగలం. అదే భక్తుడైతే ఎంతో మంది తల్లిదండ్రులు ఉన్నారు, నాకు కూడా ఇక్కడ. సో ఇంతమందిని చూసుకుంటాం. సో అది